ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 90వ పేజీ 5వ మంత్రం. అయమాదిత్యః సర్వేషాం భూతానాం మధు అస్యాదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్నాదిత్యే తేజోమయోమృతమయః పురుషః యశ్చాయమధ్యాత్మం చాక్షుషస్తేజోమయోమృతమయః పురుషః అయమేవ సయోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. వేదాంతంలో ముఖ్యంగా 2 వాక్యాలు చెప్పబడినాయి. ఆ 2 వాక్యాలు సరిగా అర్థం చేసుకుంటే మనం వేదాంతం అంతా పూర్తిగా అర్థం చేసుకున్నట్లే. ఆ 2 వాక్యాలు ఏమిటంటే, మొదటి వాక్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మమే సత్యం, జగత్ మిథ్య. ఈ జగత్తు మనం చూసేటటువంటి ఏదైనా సరే మనం అనుభవానికి వచ్చేటటువంటిది, మన ఇంద్రియాలకు గోచరించేటటువంటిది, తెలిసేటటువంటిది ఏదైనా సరే అది జగత్ అంటాం. ఇక్కడ జగత్ అంటే మనకు కంటికి కనపడేవన్నీ, మన చెవులకు వినపడేవన్నీ, పంచ ఇంద్రియాలకి ప్రకర్షేణ పంచవిధ కదా, 5 విధాలుగా మనకు ఈ ప్రపంచం తెలుస్తున్నది. అందుకని దీన్ని ప్రపంచం అన్నారు. 5 విధాలుగా ఎలా తెలుస్తున్నది అంటే, శబ్దంగా, రూపంగా, వాసనతో, స్పర్శ ద్వారా, రుచి ద్వారా మనకు తెలుస్తున్నది కనుక దీన్ని ప్రపంచం అన్నారు. ఈ ప్రపంచం అనేదే జగత్ అన్నాం. మళ్ళీ మరొక పేరు ప్రపంచానికి. ఎందుకు జగత్ అన్నారంటే, గచ్చతి ఇది జగత్. ఇది దీనికి రావడం పోవడం, సృష్టి ప్రళయం అనేటువంటివి వస్తూనే ఉంటాయి కనుక దీన్ని జగత్ అన్నారు. వస్తూ పోతూ ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటిది కనుక రాత్రి పగలు, సృష్టి ప్రళయం, కనపడుతూ కనపడకుండా పోవడం దీని యొక్క తత్వం. అందుకని ప్రపంచమని, జగత్తని దీనికి పేర్లు. మనం ఈ చూసే ప్రపంచం సత్యం కాదు, ఇది మిథ్య అంటుంది శాస్త్రం. ఈ నామరూపాలన్నీ మిథ్య. దీని వెనుకాల ఉన్నటువంటి ఒక ఆధారం అది కంటికి కనపడదు.
ఇది కంటికి కనపడుతుంది. స్థూలంగా కానీ సూక్ష్మంగా మనస్సు ద్వారా కానీ తెలుస్తుంది ప్రపంచం. కానీ దీనికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది కనపడదు. ఎందుకని కనపడదు మనకు అంటే దానికి రూపం లేదు. రూపం లేనిది కనపడదు కదా. బల్బు కనపడుతుంది, ఫ్యాన్ కనపడుతుంది, మైక్ కనపడుతుంది. ఎలక్ట్రిసిటీ కనపడుతుందా? ఎందుకు కనపడదు అంటే దానికి రూపం లేదు, అందుకని కనపడదు. అదేవిధంగా ఆత్మ, మనం మాండుక్యంలో విన్నాం, ఈ బ్రహ్మ సత్యం అంటున్నది, ఈ బ్రహ్మ ఎవరో కాదు, ఆత్మ. మాండుక్యోపనిషత్తు మహావాక్యం ఏమిటి? చదివి మర్చిపోయి ఉంటాం. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే ఆ బ్రహ్మము అని చెప్పాం మహావాక్యం మాండుక్యంలో. అయం ఆత్మ బ్రహ్మ. అయం అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మే ఆ బ్రహ్మం. ఏ బ్రహ్మం అయితే ఈ జగత్తుకి సత్యంగా ఉన్నదో, సత్యంగా ఉన్న బ్రహ్మ ఎవరో కాదు, ఈ ఆత్మే. కనుక బ్రహ్మ సత్యం అనే చోట మనం ఏం చేర్చుకోవచ్చు? ఇప్పుడు ఆత్మ సత్యం, అవునా? బ్రహ్మ ఆత్మ అయినప్పుడు, బ్రహ్మ సత్యం అయినప్పుడు ఆత్మ సత్యం అవుతుందా కాదా? బ్రహ్మే ఆత్మ కనుక ఆత్మ సత్యం. ఆత్మ సత్యం, జగత్ మిథ్యా. ఆత్మ సత్యమైనప్పుడు ఆత్మ కానటువంటిది, సత్యానికి ఆపోజిట్ మిథ్య. సత్యానికి ఆపోజిట్ మిథ్య, అనృతం, సత్యము కానిది అని అర్థం మిథ్య. ఆత్మ సత్యమైనప్పుడు ఆత్మ కానిది మిథ్య అన్నాం కాబట్టి అది ఏమవుతుంది? అనాత్మ. అప్పుడు జగత్ మిథ్య అంటే జగత్ ఏమవుతుంది? అనాత్మ అవుతుంది. ఎంత తేలిగ్గా ఉందో చూడండి వేదాంతం. బ్రహ్మ అంటే ఆత్మ, బ్రహ్మ సత్యం కనుక ఆత్మ సత్యం. బ్రహ్మ కంటే వేరైనటువంటి జగత్ కనపడుతున్నది వచ్చి అది సత్యం కాదు, మిథ్య. కనుక ఆత్మ సత్యమైనప్పుడు జగత్ సత్యం కానప్పుడు ఈ జగత్ ఏమవుతుందంటే అనాత్మ అవుతుంది. అనాత్మ అంటే ఏమిటండి అంటే ఆత్మ కానిది అనాత్మ. పగలంటే ఏమిటండి అన్నాడు, రాత్రి కానిది పగలు. రాత్రి అంటే ఏమిటంటే పగలు కానిది రాత్రి. ఆత్మ కానిది అనాత్మ, అనాత్మ కానిది ఆత్మ. సత్యం కానిది మిథ్య, మిథ్య కానటువంటిది సత్యం. అవునా? ఇది మొదటి స్టేట్మెంట్. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. అంటే ఆత్మ సత్యం, జగత్ ప్రపంచం మిథ్య. ఇప్పుడు మిథ్య అంటే లేదు, నిజం కాదు అని అర్థం వస్తుంది వెంటనే. కానీ ఇది ఎటువంటి నిజం అంటే, నిజం కాదంటే కంటికి కనపడుతుంది కానీ నిజం కాదు. మన కలలాగా కంటికి కనపడుతుంది కానీ అది నిజం కాదు. కళ కూడా నిజంగా కనపడుతుంది కానీ నిజం అవుతుందా? కంటికి మనకు అనుభవానికి ఉంది కళ, కానీ అది నిజం కాదు. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా మనకు అనుభవానికి ఉన్నది కానీ నిజంగా లేదు అంటుంది శాస్త్రం. నువ్వు కళ గురించి ఎంత చక్కగా చెప్తావో, కళ ఉన్నదండి అనుభవానికి కానీ కళ నిజం కాదని నువ్వు ఎంత అంటే నిశ్చయంగా చెప్తావో శాస్త్రం అంత నిశ్చయంగా చెప్తుంది. ఈ జగత్తు కూడా అనుభవానికి ఉన్నది కానీ మాండుక్య కారికల్లో చూసాం, ఈ జగత్తు కూడా అనుభవానికి ఉన్నది కానీ ఇది కూడా సత్యం కాదు. అందుకని మిథ్య అన్నాం. అనుభవానికి ఉన్నా కూడా ఇది నిజం కాదు.
మరి రెండో స్టేట్మెంట్ ఏమిటి అంటే ఇప్పుడు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళాలంటే మొదటి స్టేట్మెంట్లోనే ఆత్మ సత్యం అన్నాం. ఈ ఆత్మ ఎవరండి, ఎట్లా ఉంటుంది, విద్యుత్తుతో పోల్చారు ఇందాక అంటే ఆత్మ ఎవరో కాదు, సత్తు చిత్తే ఆత్మ, ఉనికి ఎరుక. ఆ ఆత్మ నువ్వే అయ్యున్నావు, నీ నిజస్వరూపం. ఈ ప్రపంచమంతా కూడా ఆత్మ అనాత్మల యొక్క మిశ్రం. ఈ జగత్తుకి ఆధారం ఆత్మ అన్నాం, ఈ నామరూపాలు కనపడేవి జగత్ అన్నాం. కనుక మనం చూసేదంతా కూడా ఒక మిశ్రం. కనపడనటువంటి ఆత్మ, కనపడేటటువంటి అనాత్మ, ఈ రెండిటి కలయిక ఉన్నది. ఇప్పుడు మనం ఫ్యాన్ తిరుగుతున్నది చూస్తున్నాం, అది రెండింటి కలయిక. ఆ తిరగటం, ఒకటి కనపడుతున్నది, ఒకటి కనపడటంలే. ఏం కనపడుతున్నది, ఏం కనపడటం లేదు. ఫ్యాన్ కనపడుతోంది, ఎలక్ట్రిసిటీ కనపడదు. నీకు కనపడనంత మాత్రం లేదంటావా? ఎందుకు, తిరుగుతున్నది కదా. అది తిరుగుతుండడానికి కారణం ఎలక్ట్రిసిటీ కదా. కనపడకపోయినప్పటికీ కూడా నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా ఎలక్ట్రిసిటీని? అదేవిధంగా ఈ ప్రపంచం కనపడుతున్నది, ఈ శరీరం కూడా ప్రపంచంలోదే భాగమే కదా. ఇది కూడా ఫ్యాన్ లాగా తిరుగుతున్నది, ఇక్కడికి అక్కడికి, ఆటోలో బస్సులో తిరుగుతూనే ఉన్నది కదా. ఈ తిరిగేటప్పుడు కనపడనిది ఒకటి ఉంది ఇందులో. ఆ కనపడనిదే ఆత్మ అన్నాం. ఈ శరీరం ఫ్యాన్ లాగా తిరుగుతున్నది, దీంట్లో కనపడనటువంటి ఆత్మ ఒకటి ఉన్నది, సత్తు చిత్. కనుక నేను అని అన్నప్పుడు కూడా ఇది కూడా మిశ్రమే. మిశ్రం అని మనకేం గుర్తుండదండి అన్నాం. బల్బు ఫ్యాన్ తిరుగుతుంటే మిశ్రం అని గుర్తుందా? మిశ్రం అంటే ఏమిటి? రెండు, మిథునం, రెండు అని గుర్తుంటున్నదా? ఉండదు. ఇట్లా అడిగితే తప్ప గుర్తుండదే. పేరుని అడిగితే అందులో ఎన్నున్నాయి, ఏమిటి కనపడుతోంది, ఏది కనపడలేదు, ఇట్లా అడిగితే చెప్పారు. కానీ మామూలు టక్కునడు చూడంగానే మనకు కనపడేది ఏమిటి? ఒక ఫ్యాన్. కనపడిన దాన్ని నిర్లక్ష్యం చేస్తాం, దాన్ని పట్టించుకోం. ఇంట్లో కూడా కొంతమంది ఎక్కువగా మాట్లాడని వాళ్ళని పట్టించుకోం అసలు. పాపం వాళ్ళ పెద్ద వాగుడుకాయలు ఉంటారు చూసారా, కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళు మన దృష్టిలోకి వస్తారు, కానీ సైలెంట్గా మాట్లాడకుండా పనిచేసేవాడు మన దృష్టిలోకి రారు. ఎందుకంటే సైలెంట్గా ఉంటారు కదా. విద్యుత్ కూడా అంతే పాపం, అది మనం పట్టించుకోం. నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అసలు ఆధారం విద్యుత్. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శరీరం కూడా మిశ్రం. దీనికి ఆధారం సత్తు చిత్. ఆ సత్తు చిత్తు ఎట్లా ఉంటుందండి అంటే, తెలుగులో ఏం చెప్పాను? సత్తుకి ఉనికి ఉండడం దాని లక్షణం, ఎరుక తెలుసుకోవడం. ఆత్మ లక్షణం ఏమన్నాం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే సత్, సత్ అంటే ఉనికి, ఉనికి అంటే ఉండడం. ఆత్మ లక్షణం సత్యం అన్నాం, బ్రహ్మ లక్షణం ఆత్మ లక్షణం. బ్రహ్మకి ఏదైతే చెప్పారో అదే ఆత్మకు కూడా. ఎందుకంటే బ్రహ్మే ఆత్మ, ఆత్మే బ్రహ్మ. ఎవరు చెప్పారు? ఉపనిషత్తు చెప్పింది. కనుక బ్రహ్మకి ఏ లక్షణం అయితే చెప్పారో తైత్రీయ ఉపనిషత్తులో, అదే లక్షణం ఆత్మకి చెప్పుకోవాలి. తైత్రీయోపనిషత్తులో ఏం లక్షణం చెప్పారు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. సత్యం అంటే ఉనికి, జ్ఞానం అంటే ఎరుక. 3 అక్షరాలు, సత్యం
3 అక్షరాలు పలకడం కష్టం. సత్ సత్, జ్ఞానాన్ని చిత్ చైతన్యం అన్నాం. దానికి సత్ అని ఎందుకు పేరు, దీనికి జ్ఞానం అని ఎందుకు పేరు? 2 పేర్లు ఎందుకంటే ఎల్లప్పుడూ ఉండేదానికి సత్ అని పేరు. త్రికాలే అపి తిష్టతి ఇది సత్. త్రికాలముల యందు, భూతకాలమునందు, వర్తమాన కాలమునందు, భవిష్యత్ కాలమునందు ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది సత్, అది సత్యం. సత్తే సత్యం. జ్ఞానం అంటే ఏమిటి? ఆ ఉనికికి ఎరుక అనేది ఉంది, అది చేతనం. చేతనం, అది చైతన్యం. ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు, అవేర్నెస్, కాన్షియస్నెస్. దానికి ఎరుక అనేది దాని లక్షణం, ఆత్మ లక్షణం. అచ్చ తెలుగులో ఉనికి ఎరుక, సత్తు చిత్తు, ఆత్మ లక్షణం. ఇప్పుడు ఈ ఆత్మ నా నిజస్వరూపం అని చెప్పాలంటే ఎలా తెలుసుకున్నాం? నేను ఉన్నాను. ఉనికి అంటే ఏమిటంటే ఉండడం కదా, ఎరుక అంటే తెలుసుకోవడం కదా. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మామూలుగా ఏం చెప్తాం? నేనున్నాను, నాకు తెలుసు. నేనున్నాను, నాకు ఎరుక ఉన్నది. అప్పుడు ఉండడం అనేది ఆత్మ లక్షణం, ఎరుక అనేది కూడా ఆత్మ లక్షణం. అప్పుడు ఉండడం, ఎరుక అనేది నాకు తెలుసు, నేనున్నాను కదా, అప్పుడు నేనే ఆత్మని. ఉనికి ఎరుక ఆత్మ లక్షణం అయితే ఆ ఆత్మ ఎక్కడో ఉన్నదని చూడడం ఎందుకు, వెతకడం ఎందుకు? మామూలుగా మనం వాడుతున్నాం కదా పదాలు. ఏమని? నేను ఉన్నానండి, నాకు ఉనికి ఉన్నది, నాకు ఎరుక కూడా ఉంది, తెలుసు, నాకు తెలుసుకుంటున్నాను, నేను ఉన్నానని తెలుసు, నాకు నేను ఇక్కడ ఉన్నానని నాకు తెలుసు కనుక నాకు ఉనికి ఉన్నది, ఎరుక ఉన్నది. అప్పుడు ఆ ఉనికి ఎరుక ఉన్నదే ఆత్మ కనుక నేను ఉన్నాను, నాకు ఉనికి ఎరుక ఉన్నది కనుక నేనే ఆత్మని. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి చేరాలో చూడండి. ఇదంతా స్టెప్ బై స్టెప్ ధ్యానం చేయాలి, కూర్చొని నిధిధ్యాసనం చేయాలి. కనుక బ్రహ్మ అంటే ఎక్కడో లేదు, ఆ సత్యమైన బ్రహ్మ ఆత్మ. ఆ ఆత్మ అంటే ఉనికి ఎరుక, ఉనికి ఎరుకనే నేనే కనుక ఆ ఆత్మని నేనే. కానీ ఇది తెలియక మనం ఏం చేస్తున్నాం? ఈ మిశ్రణలో రెండోది ఉంది చూసారా, అనాత్మ. నామరూప పంచభూతాలతో చేయబడినటువంటి పాంచభౌతిక శరీరం కంటికి కనపడుతున్నది. మన దృష్టి అంతా దీని మీద, ఈ జడమైనటువంటి ఈ పదార్థం మీద. ఇది కదలడానికి నేను ఆత్మని దీనికి చైతన్యాన్ని ఇచ్చాను చిదాభాస ద్వారా. ఇది ఎవరు చెప్తారంటే ఉపనిషత్తులు చదివితే గురుముఖంగా గురువు చెప్తారు, లేకపోతే మనకు తెలియదు. కనుక నేను అనేది మిశ్రం, ఆ మిశ్రంలో ఆత్మ, ఉనికి ఎరుక, అనాత్మైనటువంటి ఈ యొక్క శరీరం, స్థూల శరీరం, మనస్సు, సూక్ష్మ శరీరం కలిసి ఉన్నది. ఉనికి ఎరుకైన ఆత్మకి రూపం లేకపోవడం వలన దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. బల్బు లేకుండా, ఫ్యాన్ లేకుండా ఎలక్ట్రిసిటీ ఏంటండి ప్రయోజనం? ఎలక్ట్రిసిటీ ఉంది కానీ దానివల్ల ప్రయోజనం ఎప్పుడు మనకు? బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా, మైక్ ద్వారా ప్రయోజనం. అదేవిధంగా ఉనికి ఎరుకకి రూపం లేని ఆత్మనైన నాకు నేనేమి చేయలేను. కానీ ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా
నేను వ్యక్తమవుతాను. ఎట్లాగైతే విద్యుత్తు ఫ్యాన్ ద్వారా బల్బు ద్వారా వ్యక్తమవుతోంది కదా, తెలుస్తున్నది కదా, అదేవిధంగా ఆత్మనైన నేను, సత్తు చిత్తుని, ఉనికి ఎరుకనైన నేను, రూపం లేనటువంటి నేను ఈ శరీరం మనస్సు ద్వారా వ్యక్తమవుతున్నాను. కానీ దురదృష్టవశాత్తు మనం దేని ద్వారా వ్యక్తమవుతున్నామో అది నేను అనుకుంటున్నాం. వ్యక్తమయ్యేది అది రూపం లేదు కనుక దాన్ని మనం పట్టించుకోవడంలా. ఫ్యాను, లైట్, బల్బు ఏది ముఖ్యం అంటే ఎలక్ట్రిసిటీ ముఖ్యం అని చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. అదేవిధంగా ఈ శరీరంలో ఉనికి ఎరుకైన ఆత్మ ముఖ్యమా, ఈ జడ శరీరాన్ని పనిచేయిస్తున్నటువంటి ఆత్మ ముఖ్యమా, ఈ జడమైనటువంటి మనస్సు శరీరం ముఖ్యమా అంటే రెండుటిలో ఏది ముఖ్యం? అతి ముఖ్యం అంటే ఆత్మ ముఖ్యం. అది లేకపోతే ఈ శరీరం పనిచేయదు. ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కనుక మనం ఏం చెప్పాం, క్రిందటి వారం చూస్తాం, మనం మొదటి 50 ఏళ్ల లోపల ఈ సత్యమైన ఆత్మ ద్వారా ఈ యొక్క అనాత్మ ప్రపంచం ఉన్నది అని తెలుసుకోవాలి. ఈ శరీరం నేను ఆత్మని, ఈ ఆత్మ ద్వారానే ఈ శరీరం పనిచేస్తోంది, దీనికి నేను ఆధారం అని తెలుసుకోవాలి మొదటి 50 సంవత్సరాల లోపు. తర్వాత 50 సంవత్సరాలు ఏం చేయాలి? దీన్ని ఉపయోగించుకుంటూనే వాడుకుంటూ ఉండాలి. ఆత్మ నేను యొక్క ఇది లీలగా నేను అనుభవిస్తూ ఉండాలి. అది ఆనందం. మొదటి 50 సంవత్సరాల లోపు ఈ సత్య మిథ్య ఆత్మ అనాత్మల్ని ఏమిటని తెలుసుకొని ఈ శరీరం ద్వారా జ్ఞానాన్ని పొంది ఈ శరీరం ద్వారానే మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఆనందంగా నా యొక్క విభూతిగా అనుభవించాలి. అప్పుడు నా లీల ఇది. ఇలా కాకుండా మనం ఆ ఆత్మ సత్తుచిత్తుని తెలుసుకోకుండా ఇది సత్యం అనుకున్నాం అనుకోండి, దీనికి మురికి పడుతుంది. ఫ్యాన్కి మురికి పట్టినట్టుగానే, బల్బుకి మట్టి పట్టినట్టుగానే, మురికి పట్టినట్టుగానే ఫిలమెంట్ ఉంటుంది, పోతుంది. కొంతకాలానికి అది పగిలిపోతుంది. అదేవిధంగా ఈ శరీరం కూడా జననం, పుట్టడం, మరణించడం శరీర లక్షణం. వ్యాధి, ముసలితనం, ఇవన్నీ దీని లక్షణాలు. ఆ లక్షణాలను దానివి అని చెప్పి తెలుసుకోవాలి. మనసులో కూడా అనేక బాధలు, కష్టాలు, అవన్నీ దాని లక్షణాలు. సత్తు చిత్తునైన ఆత్మనైన నా లక్షణాలు కాదు. ఎలక్ట్రిసిటీకి మురికి పడుతుందా? డస్ట్ ఉంటుంది. ఫ్యాన్ డస్ట్ని తుడుస్తాం, ఫ్యాన్ని తుడుస్తుండం. ఎలక్ట్రిసిటీని తుడవండి, తుడవలసిన పని లేదు. దానికి మురికి పట్టదు. అది ఉండడం పోవడం అనేది ఉండదు. అది ఎప్పుడూ ఉంటుంది. బల్బు పోవడం ఉండడం ఉంటుంది. ఫిలమెంట్ పోతే బల్బు పోతుంది. ఫ్యాన్లో కూడా మోటార్ ఉంటుంది. అది ఉన్నంతసేపు ఫ్యాన్ పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా మనలో కూడా సూక్ష్మ శరీరం, ఈ యొక్క స్థూల శరీరం రెండూ కూడా ఫ్యాను, మోటార్ లాంటిది. లేకపోతే బల్బు, ఫిలమెంట్ లాంటిది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, ముసలితనం వచ్చినా, ఓ నీ యొక్క స్వభావం, నీ లక్షణం, ఏం చేస్తాం అని హాయిగా. నొప్పి ఉంటుంది. నొప్పితోనే నేను కాదు కదా, నువ్వు వేరు కదా. ఫ్యాన్కి మురికి పెడితే ఏం చేస్తాం? తుడుచుకోవడంలా. దీనికి అంతే. 3 పూట్ల భోజనం పెట్టాలి, 2 పూట్ల స్నానం చేయించాలి. ఎంత సేవ చేయించుకుంటుంది ఈ శరీరం. ఎంత తిన్నా పరగడిపే. ఈవేళ ఇన్ని
పంచభక్ష ప్రమాణాలు తిన్నాం కదా, రేపు పొద్దున్న ఏమిటి మళ్ళీ ఆకలి, మళ్ళీ పరగడిపే. ఈరోజు ఇంత బాగా స్నానం చేశాం, మళ్ళీ తర్వాత దుర్వాసన, మళ్ళీ పొద్దున్నే స్నానం చేయాలి. ఎంత చాకరీ చేయించుకుంటుంది శరీరం. మన ఇంట్లో ఉన్న ఫ్యాను తుడుచుకోవడంలా, బల్బులు తుడుచుకోవడంలా, తుడుచుకుంటే కానీ కాంతి రాదు. అదేవిధంగా ఇది కూడా అంతే. సరే, ఇప్పుడు ఇంత విషయం మళ్ళీ ఇంటికి వెళ్ళి నెమరు వేసుకోవాలి. బ్రహ్మ సత్యం లేక ఆత్మ సత్యం, జగత్ మిథ్య. ఈ ఆత్మ ఎవరు? జీవుడు. జీవో బ్రహ్మైవ. రెండో స్టేట్మెంట్, జీవ అంటే ఆత్మ. ఇప్పుడు జీవ అంటే శరీరము, ఆత్మ రెండు ఉన్నాయి. ఆత్మ, మనస్సు, ఈ శరీరం మిక్చర్ కదా. జీవో బ్రహ్మ ఏవ. అక్కడ బ్రహ్మ ఏవ అన్నప్పుడు ఆత్మభాగమా అనాత్మభాగమా? ఆత్మభాగం. జీవో బ్రహ్మ ఏవ, నా పరహ, వేరే కాదు. నేను ఆ బ్రహ్మమునే, నేను వేరు కాదు. ఇదండి వేదాంతం అంతా కూడా రెండు మాటల్లో. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః. నేను అటువంటి ఆత్మసత్యాన్ని, స్వరూపాన్ని, నాకు దిగులు, చింత, దుఃఖం అసలు లేనే లేదు, అక్కర్లేదు. కానీ అజ్ఞానం వలన గురువు లేని వాళ్ళకి, శాస్త్రం చదవని వాళ్ళకి ఈ యొక్క శరీరం బాధలు, మనస్సు బాధలు, ప్రపంచంలో రకరకాలైన బాధలు పడుతూ దుఃఖపడుతూనే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, దుఃఖం పడవలసిన అవసరం ఉందా? నిజంగా మన స్వరూపాన్ని మనకు తెలుసుకుంటే దుఃఖం ఉంటుందా అండి? కనుక జ్ఞానం అంటాం దీన్ని, ఆత్మ జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానమే మోక్షం. ఆత్మజ్ఞానమే మోక్షం. దుఃఖం లేదు నాకు, దుఃఖ నివృత్తే కదండి మోక్షం అంటే. మోక్షం అంటే ఏం చెప్పాం? ఇంగ్లీష్లో లిబరేషన్ అంటారు. మోక్షం అంటే విడిపడటం, బయటపడటం. నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో వీడి నుంచి అంటుంటారు చూసారా, నేను ఎప్పుడు బయటపడతానో వీడి నుంచి అంటారు. అది దానికి కూడా మోక్షం అని వాడతారు. అదేవిధంగా నాకు ఎప్పుడండి మోక్షం అంటే, దేని నుంచి మోక్షం? దుఃఖం నుంచి. దుఃఖం నుంచి మోక్షం కావాలి నాకు. దుఃఖం ఇప్పుడు అనాత్మలో ఉందా, ఆత్మలో ఉందా? అనాత్మలో ఉంది. అనాత్మలో కూడా దుఃఖం లేదే నిజంగా. జడమైన దాంట్లో ఏం దుఃఖం ఉంటుందండి? జడమైనటువంటి శరీరం, మనసులో దుఃఖం ఉండదు. ఆత్మలో ఎప్పుడు అది ఆనంద స్వరూపం, అనంత స్వరూపం, దుఃఖం ఉండదు. మరి ఇప్పుడు దుఃఖం ఉన్నది ఎక్కడ అంటే, ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు ఆ కోచిను ఇంజన్ జాయిన్ చేస్తాడు చూసాడు, లింక్. కోచి ఇటువైపు, ఇంజన్ ఇటువైపు ఉంటుందండి. ఈ ఇంజన్ ఉంటే తప్ప ఈ కోచ్లన్నీ కదలవు. ఎన్ని పెట్టెలు ఉన్నా సరే, ఎన్ని పెట్టెలు ఉంటాయి ఒక్కొక్క ట్రైన్కి? లెక్క పెట్టున్నాం, 10 ఇంకా పైనే ఉంటాయి. ఇన్ని పెట్టెలు కదలాలంటే ఎన్ని ఇంజన్లు కావాలి? ఒక్క ఇంజన్ చాలు. ఈ పెట్టెలు ఇట్లా ఉంచి ఇంజన్ అట్లా ఉంటే కదులుతుందా? ఇప్పుడు ఇంజన్ ఈ పెట్టెలు లాగాలంటే, కదిలించాలంటే ఒక లింక్ కావాలి ఇక్కడ. అదేవిధంగా ఆత్మ ఇంజన్తో సమానం. స్థూల శరీరం ఒక పెట్టె, సూక్ష్మ శరీరం మనస్సు మరొక పెట్టె, కారణ శరీరం మరొక పెట్టె, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కదలాలంటే చిదాభాస లింక్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటారు. అదే అహంకారం. నేను, ఈగో అంటారు చూసారు ఇంగ్లీష్లో. అహంకారం, కారంగా ఉంటుంది. ఈ యొక్క జడ శరీరాన్ని, చేతన ఆత్మని కలిపేది
అహంకారం. ఈ అహంకారంలోనండి ప్రాబ్లం ఉన్నది. అసలు దిగులు, చింత, బాధ, రకరకాల కష్టాలన్నీ ఈ అహంకారంలో ఉన్నాయి. కానీ ఆత్మలోనూ లేవు, ఈ జడమైన శరీరంలోనూ లేదు. ఈ అహంకారం ఏం చేస్తుందంటే, నేనుండడానికి ఆత్మ కారణం తెలియక అజ్ఞానంతో ఉన్న అహంకారం ఈ శరీరాన్ని పట్టుకుంటుంది. ఈ మనస్సుని, శరీరాన్ని తాననుకుంటూ ఉంటుంది. అనుకొని బాధపడుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఈ అహంకారానికి కొంచెం బుద్ధి చెప్పాలి. మనం బుద్ధి చెప్పాలి, జ్ఞానం ఇవ్వాలి. దానికి జ్ఞానం ఇస్తే బల్బు ఉన్నదండి, వెలుగుతున్నది. మట్టి పట్టింది, బాగా దుమ్ము పట్టింది అనుకోండి, ఏం కాంతినిస్తుంది బల్బు? తుడవాలి దాన్ని. తుడిస్తే ఆ బ్రైట్నెస్, ప్రకాశం తెలుస్తుంది. ఈ అహంకారాన్ని కూడా జ్ఞానం ద్వారా దాన్ని శుద్ధం చెయ్యాలి. ఆత్మ ఎప్పుడు శుద్ధమే, అహంకారాన్ని శుద్ధం చెయ్యాలి. అహంకారం ఎట్లా శుద్ధపడుతుంది? అహంకారం అంటే ఏమిటి? చిదాభాస. ఈ మనస్సు, బుద్ధి, మనస్సులో ఈ యొక్క ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉంటుంది. దానికే జీవుడు, అహంకారం అని పేరు. ఆత్మ చైతన్యం ఈ యొక్క మనస్సులో ప్రతిఫలిస్తూ ఉంటుంది. దానికి అహంకారము లేక జీవుడు అని పేరు. అజ్ఞానంతో ఉన్న జీవుడు శరీరం అని నేను అనుకుంటున్నాడు, అహంకారం. జ్ఞానం వచ్చిన జీవుడు ఏం చేస్తాడు? నేను ఆత్మని తెలుసుకుంటాడు. మీలాగా ఇంతేనండి. సంసారం అంటే ఏం లేదు. వేదాంతం చదివామా, అర్థం చేసుకున్నాము అంటే ఆత్మ నేనని తెలుసుకుంటాను. గురువు లేకుండా, శాస్త్రం లేకుండా వేదాంతం చదవకపోతే ఈ శరీరాన్ని పట్టుకొని ఆళ్లాడుతూ జీవితం అంతా జన్మలుగా దిగులు పడుతూనే ఉంటాం. బంతులు నేను చూసాను, 2 రకాల బంతులండి. ఒకటి మట్టి బంతి, ఒకటి రబ్బర్ బంతి. అహంకారం జ్ఞానం పొందితే ఇది రబ్బర్ బంతి లాంటిది, అది కింద పడినా అతుక్కోదు. అజ్ఞానంతో ఉన్న అహంకారం అయితే మట్టి బంతి లాంటిది, ఇంకా పడిందంటే ఫ్లాట్, లేవదు పైకి. మీరందరు రబ్బర్ బంతులు లాంటి వాళ్ళు ఇప్పుడు, అవునా? శాస్త్రం చదివిన తర్వాత అందరు రబ్బర్ బంతులు లాంటి వాళ్ళే. ఇంట్లో ఎవరు ఏమి అన్నా, ఎట్లా అన్నా కూడా మేమంతా ఆత్మస్వరూపం, మాకేంటి అని చెప్పి లోపల మీరు ఆనందంగా ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు మీరు ఎట్లా ఆనందంగా ఉంటున్నారని. పాపం వాళ్ళకి తెలియదు కనుక మట్టి బంతుల్లాగానే అతుక్కుపోతారు. కష్టాలు వచ్చినాయంటే ఇంకా లేవరు వాళ్ళు పైకి. చూసారా ఎంత తేడా ఉందో? ఇట్లాంటి వివరమంతా అక్కడ పుస్తకంలో ఉండదు. ఆ మంత్రాల ద్వారా ఏం చెప్పబడింది అని చెప్పి ఆ సారాన్ని తీసి ఇప్పుడు మీకు చెప్పాను నేను. ఈ మధు బ్రాహ్మణంలో ఉపనిషత్తు ఏం చెప్తోంది అంటే, ఈ ప్రపంచం అంతా కూడా ముక్కోణం అండి. ముక్కోణం, ట్రయడ్ అంటారు, త్రిపుటి. ముక్కోణం, ట్రయాంగిల్. ఈ జీవుడు ఇక్కడ వీడున్నవాడిని, ఈ వ్యక్తిని అధ్యాత్మం అన్నారు ఈ మధు బ్రాహ్మణంలో. అధ్యాత్మం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో దేవతల్ని అధిదైవం అన్నారు. పంచభూతాలు వాటి దేవతలు, అగ్నిదేవత, వాయుదేవత, పృథివీ దేవత, జలదేవత, వీళ్ళందరూ కూడా అధిదైవం. సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిదైవం. వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాణి అధ్యాత్మం. అధిభూతం అంటే పంచభూతాలు. అధిభూతం
ఆ పంచభూతాల వెనుక ఆ పంచభూతాలను పనిచేయించేటటువంటి ఒక శక్తి, దాన్ని అది దైవం అన్నాం. వాయుదేవత, అగ్నిదేవత, జలదేవత, శక్తి ఉంటుంది, కనపడదు. అది పంచభూతాలను పనిచేయించేటటువంటి శక్తి, అది దైవం. పంచభూతాలన్నీ కలిపి అధిభూతం. ఈ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, అధ్యాత్మం, ఈ మూడు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మధు అంటే అదే కదా, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మనం ఇంతవరకు ఏం చూసాం? భూమి గురించి విన్నాం, పృథివీ, తర్వాత వాయు, తర్వాత నీరు, అవన్నీ చదువుకుంటూ వస్తున్నాం. తర్వాత అగ్ని అయిన తర్వాత వాయువు చదివాం, క్రిందటి వారం ఆదిత్య కూడా చదివాం, సూర్యుడు. ఇప్పుడు ఈ 5వ మంత్రంలో క్రిందటి వారం అయం ఆదిత్య సర్వేషాం భూతానాం మధు. చివరికి ఇక్కడ ఈ విషయం చెప్పేది ఏమిటంటే, ఈ నామరూపాలైనటువంటి పంచభూతాలు జడం, అధిభూతం జడం. ఈ ముక్కోణంలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? అధిభూతం, అధ్యాత్మం, అది దైవం. ఈ మూడు ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ మూడింటిలో 2 చేతనం, 1 జడం. అది భూతం జడం, అది దైవం అధ్యాత్మం చేతనం. అది దైవం సమష్టి చేతనం, సమష్టి చిదాభాస. అధ్యాత్మం వ్యష్టి చిదాభాస. 2 చేతనం, 1 జడం. ఏమంటున్నది ఉపనిషత్తు? ఈ మూడింటికి ఆధారం ఒక్క ఆత్మే ఈ మూడుగా కనపడుతున్నది అంటున్నది. ఒక్క ఆత్మే అయమాత్మ. చూడండి చివరి లైన్లో, అయమేవ సోయం ఆత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ ఒక్క ఆత్మే అధిభూతంగా కనపడుతోంది, అది దైవంగా కనపడుతున్నది, అధ్యాత్మంగా కనపడుతున్నది. ఒక్క వ్యక్తి వేకర్ కలగనేవాడుగా, కలలోని పదార్థాలుగా కనపడుతున్నాడా లేదా? ఒక్క మన నిద్రపోగానే మన మనస్సులో నుంచే కలంతా వస్తున్నది. తాళం తీస్తున్నట్లు, తలుపు వేస్తున్నట్టు, పెట్లు తీసుకెళ్తున్నట్లు. ఈ పదార్థాలన్నీ ఎవరిని సృష్టించారు? నేనే ఒక్కడనే కలగా, కల స్వప్నంగా, కలలో పదార్థాలుగా, కలకనేవాడిగా ఇన్నిగా మారాను. అదే విధంగా ఒక్క ఆత్మ పంచభూతాలుగా కనపడుతోంది. పంచభూతాల వెనుకున్నటువంటి అది దైవం, దేవతలుగా కనపడుతోంది. ఒక్క ఆత్మ ఈ శరీరం వెనకాల, మనస్సు, బుద్ధి, అహంకారముల వెనకాల వీటి రూపంగా కనపడుతున్నది అని తెలుసుకో అని చెప్తున్నది శాస్త్రం. కనుక నువ్వు ఆత్మస్వరూపానివి, అది భూతానికి నువ్వే ఆధారం, అది దైవానికి నువ్వే ఆధారం, అధ్యాత్మానికి నువ్వే ఆధారం. నువ్వు లేకపోతే అవి ఉండలేవు. అట్లాంటి స్వరూపం, నా స్వరూపాన్ని మర్చిపోయి అహంకారంతో ఈ యొక్క మనస్సు, శరీరం నేను అనుకుంటూ ఈ యొక్క అధిభూతాలు సత్యం అనుకుంటున్నాం మనం. కనుక మనిషి జ్ఞాని అయిన వాడికి దుఃఖం ఉండదు, అజ్ఞాని అయిన వాడికి దుఃఖం ఉంటుందండి. కనుక ఇది విషయం బాగా విని తెలుసుకోవలసినటువంటిది. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. సర్వేషాం భూతానాం మధు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. యశ్చాయం అస్మిన్ ఆదిత్యే తేజోమయ. సూర్యుడు, సూర్యదేవత, తేజోమయ. ఆదిత్య అంటే సూర్యదేవత. ఈ ఆదిత్యుడి యందు చిదాభాస, తేజోమయం అంటే చిదాభాస ఉన్నది, సమష్టి చిదాభాస. యశ్చాయం అధ్యాత్మం చాక్షుష తేజోమయ.
ఆదిత్యుడు ఆదిత్య దేవత, సూర్యదేవత. సూర్యుడికి గోళకం ఉండేది, ఆ గోళకం వెనకాల దేవత, అధిష్టాన దేవత. ఆ దేవత ఇక్కడ ఈ శరీరంలో కళ్ళల్లో ఉన్నాడు. చక్షుష సూర్య చిదాభాస. కనుక మన కళ్ళు, అక్కడ సూర్యుడు. సూర్యుడు పంచభూతాల భూతం అంటే ఏమిటి? గోళకం. ఆ సూర్యుడి వెనకాల ఉన్నటువంటి దేవత, అది దైవం. ఈ మూడు కూడా వ్యష్టి, సమష్టి, అది భూతం కిందకి వస్తుంది. అంటే నామరూపం. పంచభూతాలనే కాదు, పంచభూతాలతో పాటు సూర్యుడు చంద్రుడు కళ్ళ లాంటి వాళ్ళు, రెండు కళ్ళు కదా. విష్ణు సహస్రనామంలో చదువుతాం కదా మనం, సూర్య చంద్రౌచ నేత్రే అంటాం. కనుక సూర్య చంద్రులు కూడా ఈ సృష్టిలో భాగం అని చెప్పి ఈ మూడింటికి ఆధారం అయం ఆత్మ. ఈ ఆత్మ ఎటువంటిది? అమృతం, మరణం లేదు. ఈ ఆత్మే సర్వం అంటే ఈ మూడింటి యందు ఉన్నటువంటిది. ఈ మూడు కూడా మిథ్య, ఆత్మ సత్యం. అది విషయం. ఇంతవరకు చూసాం క్రిందటి వారం. బ్రహ్మ సత్యం, బ్రహ్మమే అధ్యాత్మంగా, అధిదైవంగా, అధిభూతంగా కనపడుతున్నది. అధిభూతం, అధ్యాత్మం, అధిదైవం అది సత్యం కాదు, అవి మిథ్యా నామరూపాలు. ఈ ఆత్మే సత్యం అని తెలుసుకో అంటున్నారు. తర్వాత 6వ మంత్రం. ఇమాదిశః సర్వేషాం భూతానాం మధు అసాం దిశాం సర్వాణి భూతాని మధు యశ్చాయమాసు దిక్షుః తేజోమయః అమృతమయః పురుషః మధ్యాత్మం శ్రౌత్ర ప్రాతిశ్రుత్కః తేజోమయః అమృతమయః పురుషః అయమేవ సయోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇమాహ దిశః. ఇప్పుడు దిక్కుల గురించి చెప్తున్నారు. ఆదిత్య గురించి చెప్పిన తర్వాత దిశ అంటే దిక్కు, డైరెక్షన్ అంటారు. ఈ దిక్కులు అనేవి కూడా 10 దిక్కులు ఉన్నాయి మనకు. 4 మెయిన్ దిక్కులు ముఖ్యమైనవి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. వీటికి మధ్యలో కొన్ని దిక్కులు ఉన్నాయి, 4 దిక్కులు మళ్ళీ: ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం, నైరుతి. ఇంటర్మీడియరీ డైరెక్షన్స్ మొత్తం 8 అయినాయి. ఎన్ని అయినాయి? 8 అయినాయి. తర్వాత పైన, క్రింద, ఊర్ధ్వం, అధః, మొత్తం 10 దిక్కులు ఉన్నాయి. ఆకాశానికి దిక్కులకి డిఫరెన్స్ ఏంటి? భేదం ఏంటి? ఆకాశం అంటే స్పేస్, స్పేస్కి దిక్కుకి డిఫరెన్స్. తూర్పు అన్నాం, పడమర అన్నాం, పడమర, ఉత్తరం, దక్షిణం. ఏ యొక్క ఆకాశం అయితే పరిచ్ఛిన్నం చేయబడుతుందో, కండిషన్డ్ స్పేస్ ఈజ్ కాల్డ్ డైరెక్షన్. తూర్పు దిక్కు, ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో, ఏ ఆకాశ ప్రదేశమునందు సూర్యుడు ఉదయిస్తాడో అది తూర్పు దిక్కు. ఎక్కడైతే సూర్యుడు అస్తమిస్తాడో అది కండిషనింగ్ అనమాట. ఆకాశాన్ని కండిషన్ చేసాం. ఏమిటి కండిషన్ అంటే? ఏంటి? పరిచ్ఛిన్నం, లిమిటెడ్. ఏ దిక్కునైతే సూర్యుడు అస్తమిస్తాడో అది పడమర దిక్కు. ఏ దిక్కునైతే యమధర్మరాజు ఉంటాడో అది దక్షిణ దిక్కు. ఇదంతా స్పేసే,
కానీ స్పేస్ అయినప్పటికీ కూడా దిక్కులు అనేవి ఏం చేస్తున్నాయి, నియమిస్తున్నాయి అన్నమాట, నియంత్రిస్తున్నాయి వాటిని. పడమర దిక్కు, ఉత్తర వైపేమో సోమదేవత ఉంటాడు, తూర్పు వైపేమో సూర్యదేవత, పడమర వైపేమో వరుణ దేవత, కుడి వైపు అంటే ఉత్తర దిక్కు వైపు సోమదేవత, ఎడమ వైపు దక్షిణం వైపు యమదేవత. అది తెలుసు మనకు, ఈ మూడు తెలీదు. అందరికీ దక్షిణం అండి యముడు అంటాడు, అది బాగా గుర్తుంటుంది. సూర్యుడు తూర్పు ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. యముడు అంటే ఎక్కడుంటాడు బాగా తెలుసు అందరికీ, జనానికి. కనుక 4 దిక్కులు అన్నమాట ఇవి. అందుకే సంధ్యావందనం చేసేటప్పుడు బ్రహ్మచారి నమస్కారం చేస్తాడు అన్ని దిక్కులకి. నమస్కారం చేస్తే ఇట్లా చెప్తారనమాట, ప్రాచ్యై దిశై నమః, ప్రాచ్యై దిశై నమః, దక్షిణాయై దిశై నమః, ప్రతీచ్యై దిశై నమః, ఉదీచ్యై దిశై నమః, ఊర్ధ్వాయ నమః, అధరాయ నమః. అన్ని దిక్కులకు నమస్కారం చేస్తాం. ఎందుకంటే దేవతలు ఉన్నారు, సూర్యదేవత, సోమదేవత, వరుణదేవత, యమదేవత, అందరికీ నమస్కారాలు. ప్రతి దిక్కు ఇట్లా నమస్కారం చేస్తాం. ఇప్పుడు ఈ దిక్కులకి చెప్పిన తర్వాత ఇది దేవతలు అతి దైవం, దిక్కులు అధిభూతం. మరి అధ్యాత్మం ఏమిటి అన్నారు? అధ్యాత్మం ఇక్కడ శ్రోత్ర ఇంద్రియం, శ్రోత్రస్య దిగ్దేవత. చూసారా తత్వబోధ, అదే చెప్తున్నారు ఇక్కడ. శ్రోత్ర ప్రాతిశ్రుత్క, శ్రోత్ర ఇంద్రియము అధ్యాత్మం, అధ్యాత్మం శ్రౌత్ర ప్రాతిశ్రుత్క తేజోమయ. సరే ఇక్కడ మనకు శ్రోత్ర ఇంద్రియంలో ఇది అధ్యాత్మం. ఈ మూడింటిని పనిచేయించేవాడు దిక్కులు, ఆ దిక్కులకు సంబంధించిన దేవతలు అది దైవం, అది దైవం. ఇక్కడ అధ్యాత్మం శ్రోత్ర ఇంద్రియం, ఈ రెండు చిదాభాసం ఉండడం వలన ఇవి చేతనం, దిక్కులు అచేతనం. ఈ మూడు కూడా మిథ్య. ఏది సత్యం అంటే వీటి వెనకాల ఉన్న ఆత్మతత్వం, వీటిని పనిచేయిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆత్మతత్వం, ఆ సత్తు చిత్తు నేను పరమసత్యం. కానీ మనం ఈ శరీరం ఇదే నేను నేను అనుకొని జన్మజన్మలుగా ఎంత చెప్పినా గురువు గంటల తరబడి ఆ అహంకారాన్ని వదిలి రావడంలే, అంతగా అతుక్కుపోయి కూర్చున్నాం మనం. చెప్తాం ఒక రోజుకి ఎట్లాగైనా వస్తుంది. తర్వాత మంత్రం చూడండి, దిక్కులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ చివరి చెప్పిన తర్వాత అయమేవ సహ యహ అయం ఆత్మ, వీటి మూడింటికి ఆధారమైనటువంటిది ఆత్మ, అది అమృతం, అదే బ్రహ్మ, అదే సర్వం అన్నారు. ఆత్మ బ్రహ్మ రెండు వస్తున్నాయి చూసారా. కనుక అహం బ్రహ్మ అస్మి, అహం ఆత్మ అస్మి, ఆత్మ ఏవ బ్రహ్మ, దేర్ఫోర్ అహం బ్రహ్మ అస్మి, బ్రహ్మ అహమస్మి. నేను భార్యని భర్తని ఫలానా వాళ్ళకి ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను, అదంతా నా రాంగ్ అడ్రస్. నా నిజమైన అడ్రస్ ఏంటి? అమృతం, బ్రహ్మ, సర్వం. ఇది నిజమైన అడ్రస్. ఈ నిజమైన అడ్రస్ ఇవ్వకుండా రాంగ్ అడ్రస్ ఇస్తే దుఃఖంగా ఏమొస్తుంది? అర్థమైందే. తర్వాత అయం చంద్ర సర్వేషాం భూతానాం మధు, అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు, యశ్చాయమస్మిన్ చంద్రే తేజోమయోమృతమయః పురుషః, యశ్చాయమధ్యాత్మం మానసః తేజోమయోమృతమయః పురుషః, అయమేవ సః సోయమాత్మా ఇదమమృతం
ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇప్పుడు చంద్రుడి గురించి చెప్తున్నాడు. అయం చంద్ర. చంద్ర అనేది అధిభూతం. సర్వేషాం భూతానాం మధు. అన్ని జీవరాశులకి చంద్రుడు ఆధారం. అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ చంద్రే తేజోమయ. ఈ చంద్రుడిలో అధిదైవంగా చంద్రదేవత ఉన్నాడు. చంద్రుడు అధిభూతమైతే ఆ చంద్రుడు వెనకాల అధిదైవం. అధిదైవం అంటే ఇక్కడ చంద్రదేవత. ఈ చంద్రదేవత సమష్టి. వ్యష్టిగా ఎక్కడున్నాడంటే అధ్యాత్మంలో మనస్సుగా ఉన్నాడు. వ్యక్తిలో మనసో దేవత చంద్రమా ఎక్కడో విన్నట్టుగా ఉందా? తత్వబోధ. అందుకని తత్వబోధ ఇస్ ద బేస్ అన్నిటికీ. అధ్యాత్మం మానస. ఈ అధ్యాత్మం మనస్సులో చిదాభాసం ఉన్నది కనుక తేజోమయ పురుష. తేజోమయ పురుష అంటేనే చిదాభాస అని అర్థం. మన మనస్సు చిదాభాసంతో కూడినది. అందుకని మనస్సు పనిచేస్తూ ఉంటుంది. చేతనం మనస్సు చేతనమైంది. జడం మనస్సు చేతనమైంది చిదాభాస వలన. ఎప్పుడైతే చేతనమైందో చిదాభాస వలన ఈ యొక్క మనస్సు అది చంద్రదేవత చంద్రుడు ఈ మూడింటికి సహా బ్రహ్మ అయం ఆత్మ. ఏ బ్రహ్మ అయితే ఆధారం అని చెప్పామో ఆ బ్రహ్మ ఈ ఆత్మ. ఇదం బ్రహ్మ. ఈ ఆత్మే బ్రహ్మము. ఇది అమృతం. దీనికి మరణం లేదు. సర్వం అన్నాడు. అది భూతంలో అధ్యాత్మంలో అది దైవంలో సర్వం ఈ ఆత్మే ఉన్నది. అంటే నేనే ఉన్నాను. ఇక్కడ నేను అన్నప్పుడు అహంకారం తీసుకోకూడదు. నేను అన్నప్పుడు సత్ చిత్ నేను ఉన్నాను అని చెప్పుకోవాలి. మనకి అహంకారం పట్టుకొని వేలాడుతున్నాం. ఇంకా వదలడానికి కష్టంగా ఉంటుంది. అది వదలాలి అంటే బాగా చింతన చేయాలి. ఇవన్నీ తగ్గించుకోవాలి. అనాత్మ విషయాలని తగ్గించుకోవాలి. అది తగ్గించుకోవడం చాలా కష్టం అందరికీ. లేదు నేను ఆత్మనే పొందాలి, ఆత్మగానే ఉండాలి అనుకున్న వాళ్ళు తగ్గించుకుంటారు. అది అర్థమైందా? వ్యవహారాలు మాటలు ఈ అనాత్మ విషయాలు ఎందుకండి? అవన్నీ అన్నీ మిథ్య కదా, దుఃఖాన్ని ఇచ్చేవే కదా. ఎందుకు వాటి కోసం మన సమయాన్ని వృధా చేసుకోవాలి? తెలివిగల వాళ్ళు ఎవరు చేసుకోరు. తెలివి లేని వాళ్ళు వృధా చేసుకుంటూ ఉంటారు. తెలివిగల వాళ్ళు మీలాంటి వాళ్ళు క్లాసుకు వచ్చి చక్కగా విని ఉపయోగించుకుంటారు. తర్వాత మంత్రం చదువుతాం. ఇయం విద్యుత్ సర్వేషాం భూతానాం మధు. అస్యై విద్యుతః సర్వాణి భూతాని మధు. యశ్చాయమస్యాం విద్యుతే తేజోమయోమృతమయః పురుషః. యశ్చాయమధ్యాత్మం తైజసః తేజోమయోమృతమయః పురుషః. అయమేవ సః యోయమాత్మా ఇదమమృతం. ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇప్పుడు విద్యుత్ గురించి చెప్తున్నారు. మెరుపులు వస్తాయి చూసారా? విద్యుత్ అంటే ఇక్కడ ఈ విద్యుత్ కాదు, మెరుపులు. వర్షం రావడానికి ముందు, ఉరుములు రావడానికి ముందు ఏమొస్తాయి? మెరుపులు వస్తాయి. ఆ మెరుపుల గురించి చెప్తున్నారు. అది అధిభూతం. విద్యుత్ సర్వేషాం భూతానాం మధు. అన్ని జీవరాశులకి అది ఆధారం. అది అధిభూతం. పద్నాలుగో మంత్రం వరకు ఇదే కథ.
అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం ఈ మూడు కూడా. తర్వాత విద్యుతి యశ్చాయం అస్యాం విద్యుతి తేజోమయ, అది విద్యుత్ దేవత. విద్యుత్ వెనకాల, అధిభూతం వెనకాల విద్యుత్ దేవత ఉంటుంది. కేనోపనిషత్తులో మనం చూస్తాం కదా, విద్యుత్ మీద ధ్యానం చేయమంటాడు. ఉమాదేవి చెప్తుంది, ఆ విద్యుత్ మీద, విద్యుత్ కనపడుతుంది మెరుపులాగా, ఆ మెరుపు లాంటి విద్యుత్ మీద ధ్యానం చేయమంటుంది. అదేవిధంగా ఇక్కడ విద్యుత్ తేజోమయ అంటే సమష్టి విద్యుత్ దేవత, చేతనం. అధ్యాత్మం ఏమిటి అంటే తైజస తేజోమయ పురుష అధ్యాత్మం. తైజస అంటే శరీర కాంతి. చిన్న వయసులో ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంత కాంతిగా ఉంటుంది శరీరం, ప్రకాశంగా ఉంటుంది, వర్చస్సుగా ఉంటుంది. ముసలాడం అయ్యేటప్పుడు తగ్గిపోతుంది అనుకోండి అదంతా. అందుకని యుక్త వయసులో ఉన్నప్పుడు అందరూ అట్రాక్షన్గా ఉంటారు. ఆ శరీర కాంతి ఎవరిది అంటే ఆ విద్యుత్ యొక్క శక్తి అన్నమాట ఇక్కడ ఉంటుంది. అధ్యాత్మంలో గ్లో. ఇప్పుడంతా బ్యూటీ పార్లర్కి వెళ్తారు పాపం, గ్లో కోసం ఉన్నది పోగొట్టుకుంటారు. అన్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ గ్లో అది న్యాచురల్గా ఉంటుంది. ది గ్లో ఆఫ్ ది స్కిన్ అంటారు. అయితే ఏమిటన్నారు, ఈ మూడింటి వెనకాల యహ అయం సహ, అయం ఈ ఆత్మే, సహ ఆ బ్రహ్మం. కనుక ఆ బ్రహ్మమే అధిభూతంగా, విద్యుత్తుగా, విద్యుత్ దేవతగా, ఈ శరీరం యొక్క కాంతిగా వెలుగొందుతున్నాడు. అది ఆత్మ, అమృతం, మరణ ధర్మం లేనటువంటిది. మొత్తం సర్వం ఆత్మ. తర్వాత మంత్రం అయం స్తనయిత్ను సర్వేషాం భూతానాం మధు. అయం స్తనయిత్ను సర్వేషాం భూతానాం మధు. అస్య స్తనయిత్యోః సర్వాణి భూతాని మధు. యచ్ఛాయమస్మిన్ స్తనయత్నౌ తేజోమయః. అమృతమయః పురుషః. యశ్చాయమధ్యాత్మం. శాబ్దః సౌరసః. శాబ్దః సౌరః. తేజోమయోమృతమయః పురుషః. సరే, శాబ్దః సౌవరః. తేజోమయోమృతమయః పురుషః. అయమేవ సోయమాత్మా. ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అయం స్తనయిత్ను. మెరుపు రాగానే ఏమొస్తుంది అని చెప్పాను, పిడుగు. స్తనయిత్ను అంటే పిడుగు అని అర్థం. అధిభూతం. అందుకని చూడండి, మెరుపులు, ఉరుములు, పిడుగు కాదు ఉరుము. మేఘం ఉరుముతుందంటాం చూసారా, ఏమిటట్లా మేఘంలాగా ఉరుముతా అంటాం చూసారా. ఉరుము, ఉరుము అంటే ఏమిటి, పిడుగు. పిడుగు వేరు, మెరుపే పిడుగులాగా పడుతుంది, ఉరుము అంటాను. స్తనయిత్రు అంటే ఉరుము అని అర్థం. ఉరుము అనేటువంటిది అధిభూతం. ఆ ఉరుముకి వెనకాల అది దైవం ఉన్నది, చిదాభాస సహిత సమష్టి స్తనయిత్ను దేవత. ఆయన ఏ రూపంలో ఉన్నాడు అధ్యాత్మంలో అంటే సౌవరః అంటే గొంతు, మన గొంతులో ఉన్నట్టు ఆయన. అందుకనే మనం కూడా ఉరుగుతుంటాం కదా అప్పుడప్పుడు, మన వాక్కు మాట్లాడుతుంటాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఆ ఉరుములోంచి శబ్దం నుంచి ఇది కూడా. అందుకని ఈ సౌవరః తేజోమయః స్వరం అన్నమాట. స్వర సంబంధం సౌవరం. స్వర సంబంధ సంబద్ధ సౌవరః.
అధ్యాత్మం చేతనం, ఈ యొక్క గొంతు స్వరం, ఈ శబ్దం అన్నాడు స్వరం, వాక్కు, మధురమైనటువంటి గొంతు. కంఠం అంటారు చూసారా, మంచి కంఠం అండి, శ్రావ్యమైన కంఠం. అందుకని ఆ న్యూస్ మాట్లాడే వాళ్ళని, యాంకర్స్ ఉంటారు ఇక్కడ టీవీల్లో, మనల్ని ఎవరు సెలెక్ట్ చేసుకోరు, వాళ్ళని వాయిస్ టెస్ట్ చేస్తారు. ఆ న్యూస్ చదివేవాళ్ళు ఉంటారు చూసారా, కమెంటరీ చెప్తుంటారు, అదంతా వాళ్ళ వాయిస్ టెస్ట్ చేసి ఈ వాయిస్ బాగుందని చెప్పి దాన్ని పెడతారు వెనకాల. డబ్బింగ్ కూడా యాక్టర్లు అందరూ డబ్బింగ్, వాళ్ళకి గొంతు బాగుండదు, అందుకని డబ్బింగ్ పెడతారు. ఆ డబ్బింగ్ వాళ్ళకి చాలా డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే మాధురమైన కంఠం ఉంటుంది వాడికి, స్పష్టత, ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది. అట్లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంటుంది. మనం మాట్లాడితే అది కారణం ఏంటంటే సౌవరహ, దానికి అధిష్టాన దేవత ఉరుము. అధిష్టాన దేవత అంటే ఉరుము అనేది అది భూతం, మ్యాటర్. దాని వెనకాల దేవత చిదాభాస, సమష్టి చిదాభాస, ఇది వెష్టి చిదాభాస. ఎవరు సత్యం ఇప్పుడు? ఆత్మ సత్యం, ఈ మూడు కూడా మిథ్య. ఇంతటితో స్తనయిత్ను అయిపోయిన తర్వాత చివరిగా ఆకాశ వస్తుంది. దాని తర్వాత ఇంకా 14వ మంత్రం దాకా ఇలా మధు విషయాన్ని గురించే చెప్తుంది ఉపనిషత్తు. తర్వాత చూస్తాం వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.